ముందుగాల మన జోర్దార్ ముచ్చట్లు చూస్తోళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక షాండోలు అవుతుంది కదుల్లా మీతోటి ముచ్చట్లు పెట్టక. ఇక మంచి మంచి ముచ్చట్లు తీసుకొని వచ్చిన చలో షురూ చేద్దాం పాండ్రిగా. మరి భార్యని మేకప్ లేకుండా చూసిండు గామ మొగడు. ఇక విడాకుల కోసం ఎక్కిళ్ళ ఏడుపు గోడు గోడు. చార్మినార్ కమాన్ పెచ్చులూడింది. ఏడాది కాక మునిపే ఆ పని విలువ తెలిసింది. వచ్చింది ఆర్టీసీ బాంబు. దీపావళి పండుగ తర్వాత పేలుస్తున్నారు ఈ ఛార్జీల టపాసు. పేమంటారు, పక్కకు పోతారు. వీళ్ళు జీవితాంతం బాధపడుతున్నారు. గాళ్ళు ఎవరో తెలిస్తే మస్తు జాలి పడతారు పాపం. ఇక ఆడోళ్ళని మేకప్ లేకుండా చూసేటోళ్ళు మొగోళ్ళంతా జర పరిశాన్ అవుతారు. మేకప్ లేకుండా చూసి ఓ అన్నట అలా భార్య నుంచి విడాకులు కోరిండట. ఇక గీ ముచ్చట మీరు కూడా నమ్మతలేరు కదా, నేను కూడా నమ్మలేదుల్లా. నిజంగానే గీ ముచ్చట ఈజిప్ట్లో జరిగిందట. మరి చూదాం పాండ్రి ఏముందో. ఇక ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితోటి ఆమె అందం చూసి ప్రేమల పడ్డాడట ఈ అన్న. ఇక వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా చేరుకుంది. పెళ్ళి అయినాక ఏముంది, అమ్మాయి మేకప్ తీసేసింది. అబ్బాయి భయంతో కేకలేసిండు. పాపం అన్నకు తన కళ్ళు నమ్మలేదుల్లా. 1 నెల రోజులు ఎదురు చూసిండట. పాపం అన్న ఓపిక ఎంత చచ్చిపోయిందో ఏమో కానీ మళ్ళా మాత్రం అమ్మాయికైతే అందం తిరిగి రాలేదు. ఇక ఏం చేయాలనో అర్థం కాక విడాకులు కోరుకుండాట. పాపం ఇంకేం చేస్తారు చెప్పురు మరి. ఇగో అమ్మాయిలు, ఇక మీరు గిట్ట మేకప్ మోకాలు చూపెట్టి పెళ్లి చేసుకునేరు. ఇక పెళ్లి చేసుకురంటే మీ సంగతి కూడా గంతే మరి, యాది పెట్టుకోరి. హైదరాబాద్ అంటేనే అందరికీ ముందుగాల యాదికొచ్చేది మన పెద్దోళ్ళు కట్టిన చార్మినార్. గసొంటి చార్మినార్కి నలువైపులున్న మచిలీకమాన్ గోడ పెచ్చులు ఊడి ప్రమాదవశాత్తు కింద పడ్డాయంట. ఇక గటు ప్రయాణం చేసేటోళ్ళు భయంతో పోవాల్సి వస్తుందిలా. గై మరమ్మతులు చేసి ఏడాది కూడా కాలేదట. ఏడాది కాకుండానే అవి ఊలేసరికి జనాలందరూ ఆశ్చర్యపోతురు మరి. ఇక కమాన్ పెచ్చులు పెద్ద శబ్దంతో కింద పడేసరికి ఆ సమయంలో ఎవ్వరికి ఎసోంటి ప్రమాదం జరగలేదట. ఇక జనాలందరూ జర ఊపిరి పీల్చుకున్నారు. అగో ఈ పోరాడు ఎవరితోనో ఫోన్లో బాగా మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతుండు అసలు వీడు? మా పటేల్ బాగా తిరుక్కుంటా మరీ ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండో ఈడు. ఈయనేదో పెద్ద బిజినెస్ చేస్తున్నట్టు. అరే ఇరు ఎక్కడ ఉన్నారా? ఊళ్ళో ఉన్నావు, ఏం చేస్తావురా? అల్లమెల్లిగా డ్రామానికి పోయినావా? అరే ఇగో నీకు ఒక ముచ్చట చెప్పి నీకు ఫోన్ చేసాను రా. అల్లమెల్లిగా డ్రామేటప్పుడు నువ్వు అనంతపురం పోతావారా? పోయేటప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కకురా, నువ్వు సైకిల్ దొక్కుకుంటావు. మళ్ళీ అయితే ఇట్లా బంద్ చేసుకొని పోయావు. వద్దురా నాయన చెప్పేది నువ్వు నా ముచ్చట, సరేనా? నువ్వు ఆర్టీసీ బస్సులో అయితే అసలే పోకురా, చెప్తున్నా నా మాట నువ్వు మంచిగా. సరేరా ఉండు, నేను ఇంకా మళ్ళీ గురించి ఫోన్ చేసి చెప్తా. మళ్ళీ నువ్వు చెప్పమంటే చెప్పవుగా. సరే. అరే వకీల్గా ఏమైంది రాగ్గా ఈర్గాంతో పొద్దుగాలే ముచ్చట పెడుతున్నావు తమ్మి? ఏం సంగతి మీది? అబ్బా వచ్చిందిరా నాయన, ఇక నన్ను నెగలనిస్తాది. లోకమంతా ఒక బాధ అయితే నీదొక బాధ ఏర్పాటు అవుతుంది నాకు. అరే చెప్తే అర్థమే కాదు. నేను ఈర్గాంతో ఫోన్ మాట్లాడుతున్నా, చెప్తాను. నువ్వు డిశ్చార్జింగ్ రేపు ఏందో ఏమో మీ క్షేత్రం రేటుగా ఉంటుంది అంత. ఒరే పోరడా, నేనే దొరికినారా నీకు? పోరన్కి ఈ మధ్యలో తమాషాలు బాగా అవుతున్నాయి కానీ చూస్తున్నా నీ సంగతిగా. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు అమ్మా, చెప్పనీకన్నా కొద్దిగా ఉండాలి. మళ్ళీ లోకమంతా ఒక బాధ అయితే నీదొక బాధ ఏర్పడింది. చూడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నా. మళ్ళీ నేను చెప్పింది ఎప్పుడా నేను నా మాట? కీస్ పెట్టాలకి ఎప్పుడు కిచి 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 అని అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పు, అవుతున్నాడు ఏం చెప్తుండో వినాలి. అప్పుడే నీకు దమాకులు అర్థమవుతుంది. బిత్తిరి మొక్కనా
అరే వకీలు ఇక అన్ని కాదు కానీ నేను పొద్దుగాల ఏమైనా ముచ్చట్లుంటే పట్టుకొని ఆల పొద్దుగాల కొలుకాడికి రారా అని చెప్పిన. మరి ఇంకా గాడేం చేస్తున్నావురా నువ్వు? అబ్బబ్బా ఎట్లా చెప్తే అర్థమైతే అయ్యా బిత్తిరడానికి నాకు అర్థమై ఫాడైతలేదు. అరే చెప్తే అర్థం కదా, డొక్కు బండి అదొక డొక్కు బండి ఇచ్చి ఫాడైనా నాకు అది నడవదు, ఫాడు కాదు చక్కగా. ఫోన్ వేసుకొద్దామంటేనేమో రేట్లు పెట్రోల్ రేట్లు ఫిరమై ఫాడవుతున్నాయి రోజు రోజుకు. ఎట్లా వేసుకురావాలమ్మా? ఫోన్ కొలువు తొందర అవుదామని ఆర్టీసీ బస్ ఎక్కుదామంటే ఇప్పుడు ఆర్టీసీ రేట్లు కూడా ఫిరమై ఫాడైనాయి. ఏం చేయాలో ఏమో నాకు ఏం అర్థమై ఫాడవుతలేదు. అరే తమ్మి, నీ బాధ మన ఆర్టీసీ వాళ్ళు పెంచబోతున్న ఛార్జీల గురించా తమ్మి? మరి గట్ల చెప్పకుండా ఏందో ముచ్చట చెప్తావేందిరా? అబ్బా అమ్మ నీకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ముచ్చట అంతా చెప్పినాక మళ్ళీ నాకేం అర్థం కాలన్నట్టు ముఖం పెడతావు బిత్తిరి ముఖంలోనా? అసలు నీకు దమాక్లో మెంటల్ ఉన్నదా లేకపోతే నాకే దమాక్లో లేదా? నాకే ఏం అర్థమై ఫాడైతలేదు. సరే సరే తమ్మి, నవీన కాడు చాలు కానీ సగం ముచ్చట చెప్పి ఇంకా సగం ముచ్చట అట్లనే పెడతావేందిరా? ఆయనతో ముచ్చట ఏందో చెప్పురా నాయన జరా. చెప్తా ఇక చెప్పకపోతే నాకు తప్పుతా. అది నీకు ముచ్చట చెప్పనీకే కదా నేను ఉన్నది. కాదక్క నిన్న జరిగింది కాక మన రవాణా శాఖ మీటింగ్ అదే అక్క ఆర్టీసీ వాళ్ళది నిన్న మీటింగ్లో జరుగుతానటక్క. పెద్ద సార్లు ఏమంటోళ్ళక ఆర్టీసీ బస్ ఎక్కేటోళ్ళకట 1 కిలోమీటర్కి 30 పైసలు తీసుకుంటారటక్క. అంటే 30 పైసలు అంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుందక్క. ఏందో ఏమో రేట్లు రోజు రోజు గిట్లగానో పెంచి ఫాడవుతులు. మొన్నటిదాకానేమో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కోర్ చికెన్ రేట్లు, గ్యాస్ రేట్లు కూడా పెంచులు. ఇప్పుడేమో మన రోజు కొలువునికి ఎక్కే బస్సులు కూడా రేట్లు పెంచుతులు. మనకు మస్తు ఇబ్బంది అవుతాయి కాక. ఏందో ఏమో నాకైతే అంత బుగులు అయిపోతుంది. మళ్ళీ నువ్వేమో డొక్కు బండి వేసుకొని తొందరగా రారా టిక్కున రారా కొలువుకంట. ఎట్లా వేస్తాము అర్థం చేసుకోవాలి ఒకసారి చూస్తే. అవును, మా వకీల్ గారు చెప్పింది కూడా నిజమే కదుల్లా. ఇక మొన్నటి దాకానేమో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అనుకుంటే పెంచుకుంటూ పోయారు. ఇక గ్యాస్ సిలిండర్ రేట్ అయితే చెప్పనవసరం లేదు, 1000 రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడేమో ఆర్టీసీ వాళ్ళు బస్ ఛార్జీలు కూడా పెంచుతురాట. సారు మా పరిస్థితి ఏందిగా? ఇయ్యాల రేపు పట్నంలో సగం జనం ఆర్టీసీ బస్సులనే పోతోళ్ళు ఎక్కువరు. ఇక జర మీరు గవర్నమెంట్ సార్లు మీరు కూడా జర సోంచాయించురి. ఇట్లా రోజు ప్రభుత్వం గిన్నెగానం రేట్లు పెంచుతా అంటే ఏందక్క? మనలాంటి వాళ్ళు పట్టణంకి వచ్చి బతుకుతేరు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏందక్క? అమ్మో నాకైతే బుగులు అయిపోతుంది అక్క. ఏందో ఏమో ఒక్క నిమిషం ఆగక్క. అరే చెప్పుడు యాది మర్చిపోయినాక నిన్న జరిగిన మీటింగ్ గురినాక రవాణా శాఖలది గట్ల రేట్లు పెంచాలని చెప్పేసి ప్రజలు కూడా బాగా అడిగేలాటక్క. అందుకనే మన సీఎం కేసీఆర్ మళ్ళీ దీని గురించి కూడా ఒకటి క్యాబినెట్ మీటింగ్ పెడతాడట. మళ్ళీ ఆ మీటింగ్లో రేట్లు పెంచుతారో లేదో తగ్గిస్తారో చూడాలక్క. అప్పటిదాకా మనం చూద్దామక్క ఏం చేస్తాడో మన సారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మంచి కోసమే చేస్తుంది, అట్లనే చేయాలి. జరాగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు గా బతుకుతెరు కోసం వచ్చి పని చేసుకుంటోళ్ళు చాలా మందే ఉన్నారు. జరాగాల కోసం సోచాయించి నిర్ణయం తీసుకొని సార్లు మీరు. అరే అక్క ఒక్క నిమిషం అక్క, ఈరిగాని ఫోన్ చేసుకుని మర్చిపోయినా చెప్పాలి ఇప్పుడు అని మళ్ళీ ముచ్చట రింగ్ అవుతుంది. అరే ఇరిగా ఎక్కడ ఉన్నావురా? అల్లమేటి గట్ట అమ్మినావా? మొత్తం అమ్మినావా? అరే ఏం లేదురా, మళ్ళీ సారు దీనిపైన ఒక చర్చ పెడతాడట మీటింగ్ అట. ఆ మీటింగ్లో మళ్ళీ ఏం చెప్తాడు వినాలరా మనం అందరం, సరేనా? అప్పటిదాకా వెయిట్ చేయరా నువ్వు కూడా. మళ్ళీ అని కూడా చెప్పు, పాపం అని కూడా ఫోన్ చేసి చెప్పిండ్రా, సరేనా? చూద్దాం పైసలు పెంచుతారో తగ్గిస్తారో. ఏం బుగులు వరకు ఏం చేసినా ప్రభుత్వం మన మంచి కోసమే చేస్తారు, సరేనా? ఇక దీపావళి పండుగ తర్వాత మన ఆర్టీసీ సార్లు బస్సుల ఛార్జీలు పెంచుతామని ముందుగానే చెప్పిరుల్లా. ఇక ముచ్చట పైన ఇంకో వారం రోజుల క్లారిటీ చేస్తారట. కిలోమీటర్కి ఏమో 25 పైసల నుంచి 30 పైసలు అదనంగా ఛార్జ్ పెంచే ఆలోచనలు ఉన్నారట. ఇందులో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, ఇక ఎక్స్ప్రెస్ ఇంకో బస్సులకేమో ఇంకా పెంచుతారట. ఇక జనాలు జేబుల పైసలు ఎక్కువ పెట్టుకునే జర బస్సు ఎక్కురి. వారం తర్వాతకెళ్ళి ఛార్జీలు పిరమైపోతున్నాయి. మరి జర చూసుకోరి.
రోజుల్లో ప్రేమించుకునుడు బ్రేకప్లు చెప్పుకునుడు చాలా తేలికైపోయింది కదుల్లా. చిన్న చిన్న కారణాలతోటి బ్రేకప్ చెప్పుకుంటారు ప్రేమించుకున్నోళ్ళు. ఇక మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు, నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, మా అమ్మాయిలకు నువ్వు నచ్చలేదు, నాకు చాక్లెట్ కొనియలేదు, నాకు పొద్దుగాలనే గుడ్ మార్నింగ్ చెప్పలేదు, మా కుక్కకి బిస్కెట్లు తేలేదు, సినిమాకు తీసుకుపోవు, ఒక షాపింగ్ చేపియవు, ఇక అసోంటివి అనుకుంటా బ్రేకప్ చెప్పుకుంటారు ఈజీగా. ఇక వాళ్ళు ఇడిపోయిన కానుంచి వెళ్ళి అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడుతురుల్లా. ఇగో ఈ ముచ్చట నేను చెప్తున్నా అనుకునేరుల్లా, ఇది నేను చెప్పే ముచ్చట కాదు. గా లాన్సెట్ యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి మరీ చెప్తురు. అబ్బాయిలు పదే పదే అమ్మాయిని గుర్తు చేసుకుంటా మస్తు బాధపడుతురట. ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటా బాగా ఫీల్ అవుతురట. పాపం అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయిలతోటి ఎంత గోస అవుతుందో కదా. ఇక ముందు ప్రేమ అంటారు, తర్వాత పక్కకు పోతారు అంటారు గీసార్లు. ఇగో అబ్బాయిలు, మీరు ప్రేమ గీమా అని మీ టాలెంట్ని పక్కకు పెట్టుకోకూరి. మీకు మస్తు టాలెంట్ ఉంది, మీ టాలెంట్ అంతా గసోటాని మీద చూపెట్టాలి. కానీ ఈ ప్రేమ గీమా అని చెప్పి మీరు ఇట్లా బాధపడకూరి. ఆ ప్రేమించేదేదో అమ్మ నాయనని ప్రేమించురి. ఇక గయ్యుల్లా అయ్యాల మన జోర్దార్ ముచ్చట్లయితే ఇక రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇక గప్పటిదాకైతే చూస్తూనే ఉండురి మన జోర్దార్ ముచ్చట్లు.